బ్యాక్. సార్ ఆచార్య సార్ మీతో మొదలు పెడతాం డిస్కషన్. సార్ 6 ఏళ్ల కిందట పుల్వామా, ఇప్పుడు పహల్గామ్, రెండు తీవ్రవాద ఘటనలతో దేశం చాలా చాలా నష్టపోయింది. ఎన్నో పరిణామాలు అయితే జరిగాయి. అయితే ఆ దాడులను ఆపలేకపోయాం, ఇప్పుడు నిన్న జరిగిన దాడులు కూడా ఆపలేకపోయాం. అంటే లోపం ఎక్కడుంది సార్? శాపం ఎవరికి? ఇప్పుడు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, మీకు అందరికి కూడా ఈ విషాదకర సంఘటనని మనం ఎవరి మీదనో నెపాన్ని నెట్టేసి ఏదైతే ఈ జరిగినటువంటి సంఘటన, ఈ రెండు సంఘటనలు జరిగినవి, లేకపోతే ఎవరు ఫెయిల్యూర్ అయినరు ఏంది అనేటువంటిది కాకుండా, మొదటగా ఈ దాడుల్లో చనిపోయినటువంటి ఆయా కుటుంబాలు, ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తుల కుటుంబాలకు, వాళ్ళ యొక్క కొంతమంది క్షతగాత్రులై ఉండి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకు, ఇవాళ ఈ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా, అన్ని దేశాల అందరూ కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఈ టెర్రరిజం మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒక కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో, ఏదైతే గతంలో జరిగిన దాడి కావచ్చు, ఇప్పుడు జరిగిన కావచ్చు, ఎప్పుడు జరిగిన దాడులైనా ఇవి మానవత్వానికి విరోధమైనటువంటి విధంగా ఇవాళ ఈ రకమైనటువంటి దాడులు, దీన్ని మన అందరం కూడా ఖండియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంటే మాటలు చెప్పలేనటువంటి పరిస్థితులల్లా ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్ళీ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ తమ వ్యాపారాలు చేసుకొని, వాళ్ళు ఈ మధ్యలోనే ఎలక్షన్లు జరుపుకొని వాళ్ళకు నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకొని అభివృద్ధి దిశలో ముందుకు పోతున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా ఏదో రకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ చేయాలి, మా ఉనికి కోల్పోతున్నాము, భారత్ ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంటున్నది, మంచి పేరు తెచ్చుకుంటున్నది, అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అందరూ కూడా భారతదేశాన్ని కీర్తిస్తున్నారు. కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్ చేయాలని ఈ దుర్మార్గానికి పాల్పడడం, దీంట్లో నేను రక్షణ దళాలు లేకపోతే వీళ్ళు వాళ్ళు అనేటువంటిది కాదు. మీకు తెలుసు 10 సంవత్సరాల కాలంలో 1-2 ఇన్సిడెంట్స్ 2-3 కావచ్చు, కాదేననేది కాదు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ అయినా కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ ఇన్సిడెంట్లన్నీ గట్టిగా ప్రతిఘటించాలని ఆనాడు ప్రభుత్వంలో లేకుండా మేము చెప్పినాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా పోరాటం అంతా కూడా ఏదైతే ఈ తీవ్రవాదం మీద ఏదైతే ఉన్నారో దీని మీద మాది ఎప్పటికీ కూడా నడుస్తూనే ఉంది. కానీ ఇంత అమానుషంగా మానవత్వాన్ని మర్చి ఇంత హీన స్థితిలో వాళ్ళు దిగజారి పర్యాటకులను చంపడం, అమాయకులను చంపడం, ఇది ఏ మతం దీన్ని ప్రబోధిస్తుంది, ఏ మానవత్వం ప్రబోధిస్తుంది, ఏ దేశం దీనికి సపోర్ట్ చేస్తుంది, ఏ రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తావో మనకు అర్థమవుతలేదు. కానీ మాటలకు అందని మారణ హోమం ఇది. దీన్ని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ఈ భారతదేశ ప్రజల యొక్క ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఇవాళ తగిన జవాబు చెప్పాలి. మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఏదైతే చేసిన వాళ్ళకు కఠిన శిక్షని విధించాలి. కాబట్టి నాకు అనిపిస్తుంది అంత ఈజీగా ఇవాళ విడిచిపెడతాం అనేటువంటిది కాదు. ఇది ప్రజలు కానీ, మేధావులు కానీ, అన్ని రాజకీయ పక్షాలు కానీ ఏదో జరిగిన దాన్ని మనం ఓ ప్రభుత్వం మీదేసి కాలం గడుపుకోవాలనేటువంటి విధంగా ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు.
అందరూ కూడా జరిగిన దానికి అవాక్కై ఈ రకమైనటువంటిది ఉంది. దీంట్లో మనము ఆ సరే పొరపాట్లు ఏమన్నా ఉన్నాయా, సెక్యూరిటీ ప్రాబ్లంలా తప్పుందా, ఇంకేదన్నా తప్పుందా అనేటువంటిది మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇమీడియట్లీ ఎన్నికలు జరపాలి, ప్రజాస్వామ్యంగా పోవాలంటే కేంద్ర రైట్ సార్. ప్రభుత్వం. సార్ నెక్స్ట్ మనోత్ రైట్ సార్, కూడా మీరు ఎలా జరిగింది. చూస్తారు సార్ నిన్న జరిగిన దాడికి సంబంధించింది కావచ్చు? ఎందుకంటే ఉన్మాదులు చిన్న పెద్ద పట్టించుకోరు, అలాగే ఆడమగ కూడా పట్టించుకోరు. కానీ నిన్న జరిగిన దాడిలో మాత్రం అయితే అటు ఆడవాళ్ళను ఇటు చిన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టి మిగతా వాళ్ళని చంపేయడం మన దేశాన్ని ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళింది అనుకోవచ్చు?